కమల్ హాసన్‌కి చెందినటువంటి మక్కల్ నీతి మయ్యం పార్టీ ఏదైతే ఉందో ఎంఎన్ఎం, ఈ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంది కదా! డీఎంకే సపోర్ట్‌తోనే కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కమల్ హాసన్ ఎవరు ఊహించని విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే ఇప్పుడు ఎలాగైనా సరే గెలవాలి. బీజేపీ ఇక్కడ కుట్రలు చేస్తుంది. ఎలాగైనా సరే బీజేపీని ఇక్కడ అధికారంలోకి రానివ్వకూడదని డీఎంకే ప్లాన్ చేస్తుందట. అందుకోసమని డీఎంకే తక్కువ సీట్లు ఇచ్చింది కమల్ హాసన్కి. తక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా ఇచ్చినటువంటి సీట్లలో డీఎంకే గుర్తుతోటే పోటీ చేయాలని కూడా కండిషన్ పెట్టింది. ఆ విషయం కమల్ హాసన్ తన యొక్క కార్యకర్తలతోటి అనుచరులతోటి మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా మనం ఇలా పోటీ చేస్తే మన పార్టీ ఇది పోద్ది, మన పార్టీ ఔన్నత్యం దెబ్బతింటుంది, కానీ మనం డీఎంకే తోటే ఉండాలి, ఈ పొత్తులో ఎటువంటి విఘాతం రాకూడదు అని కమల్ హాసన్ గారు అందరికీ చెప్పడం, అందరూ కూడా కమల్ హాసన్ గారికి చెప్పడంతో కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం ఎక్కడా కూడా పోటీ చేయొద్దు. తక్కువ సీట్లలో పోటీ చేసామని మదన పడే కంటే, వేరే పార్టీ గుర్తుతో పోటీ చేసామని బాధపడే కంటే పోటీ చేయకుండా డీఎంకేకి సపోర్ట్ చేద్దాం. ఇది తమిళనాడులో కొత్త రాజకీయాలకి నాంది పలుకుతాయి. ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అడుగు పెడితే అనేక విధాలుగా అందరి హక్కులను హరించేస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రాన్ని ఇటు రానివ్వకూడదు, కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీని. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము డిఎంకే పార్టీ యొక్క ధర్మబద్ధమైనటువంటి నియమ నిబంధనల్ని అర్థం చేసుకున్నాము. మేము డిఎంకేకి సపోర్ట్ చేస్తాము, ఎక్కడా కూడా మేము పోటీ చేయట్లేదు, అన్నీ కూడా డిఎంకేనే పోటీ చేసుకోవచ్చు, మా ఓట్లన్నీ అటే వైపు అన్న విధంగా మాట్లాడారు. దీనికి డిఎంకే స్పందిస్తూ అసలు ఆయన ఏ విధంగా పొగడాలో మాకు అర్థం కాలేదు, ఆయన నిర్ణయం మేము విని షాక్ అయిపోయాం. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అది కాదు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటివరకు అలాంటి త్యాగం చేయలేదు. అంటే ఇప్పుడు ఇవి కొత్త రాజకీయానికి నాంది పలికాయని డిఎంకే అయితే శ్లాఘిస్తుంది ఆయన్ని. మరి అంతే కదా, తప్పేం లేదు అలాంటి త్యాగాలు చేసినప్పుడు. కేంద్ర ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఉండాలన్నది వాళ్ళ యొక్క ఇది. ఎందుకంటే పెరియార్ సిద్ధాంతం అక్కడంతా. అవసరమైతే ఇప్పుడు తమిళనాడు సపరేట్ దేశం చేసినా చేస్తారు. ఒక్కసారి ఓడిపోతే స్టాలిన్ చేసినటువంటి ఆ దౌర్జన్యాలు, దాష్టీకాలు, అవినీతి అంతా బయటకు వస్తుంది. కొడుకు చేతికి మొత్తం రేపంతా పెడతాడు పార్టీ అంతా కూడా. పార్టీ ఎవరిది? వీళ్ళది కాదు, ఇది దొరాయిస్వామి గారిదో ఎవరిదో. వీళ్ళేమొచ్చేసి కరుణానిధి కైవసం చేసుకున్నాడు, ఆ తర్వాత కొడుకు చేతిలో పెట్టాడు. మళ్ళీ కుటుంబ పాలన వద్దంటారు. కుటుంబ పాలన కాదా ఇది? కుటుంబ పాలన కాదా ఇది? అన్ని నీతులు వీళ్ళే చెప్తారు, ధర్మంగా ఉండాలని వీళ్ళే చెప్తారు, అందరినీ సమానంగా చూడాలంటారు. మరి అందరినీ సమానంగా చూడాలంటే నీ కొడుకు ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చావు? నీ కొడుకు ఎందుకు అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కార్యదర్శిగా నియమించావు? మరి ఇంకెవరు లేరా నీ పార్టీలో? ఎంత దారుణంగా ఉంటుందంటే డిఎంకే మొత్తం అన్నీ కూడా టీఎంసీ లక్షణాలే, అంటే వేర్పాటువాద లక్షణాలు. వీళ్ళు అంటే తమిళనాడులో సగానికి సగం మంది హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వారు ఉన్నారు, కానీ వాళ్ళని మార్చేస్తూ ఉంటారు పెరియార్ సిద్ధాంతంతో. దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు తమిళనాడు. ఇప్పుడు బీజేపీ వస్తేనే, బీజేపీ రాకపోతే ఇక తమిళనాడు భావజాలం పూర్తిగా మారిపోయి అది దేశానికి ప్రమాదకరంగా మారుతుంది. కమల్ హాసన్ డిఎంకేకి సపోర్ట్ చేయడం తప్పేం కాదు, త్యాగం చేయడము తప్పేం కాదు, అది వాళ్ళ రాజకీయ ధర్మం. నేను మాట్లాడుతున్నది జాతీయ భావజాలం గురించి మాట్లాడుతున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ వ్యక్తి అయినా దేశ రాజకీయాలకి, దేశ యొక్క సంస్కృతికి, ఈ దేశం దేని మీద ఆధారపడి నడుస్తుందనే దాని మీద మీ యొక్క పార్టీలు ఉండాలి ఎంతో కొంత. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, నేను తప్పని చెప్పను. కానీ దేశ కాలానుగుణంగా, దేశ భౌగోళికంగా, దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయం వీటన్నింటికి అనుగుణంగా నడవకపోతే ఇంకెందుకు ఈ దేశంలో మీరు ఒక రాష్ట్రంగా, మీ రాష్ట్రంలో ఒక పార్టీగా, ఒక పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిలో ఉన్న మీరు వ్యక్తులుగా దేనికి? నేను అది ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా సరే, మీరు ఎవరైనా ఏ పార్టీలోనైనా ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతం ఉంటుంది, తప్పేమి కాదు. కానీ దేశానికి అనుగుణంగా మీరు జాతీయ భావజాలంతో లేకపోతే ఏమవుద్ది? ఎప్పటికైనా అది వినాశనమే.